అందరికీ నమస్కారం అండి. లైఫ్ ఆఫ్ జోకి స్వాగతం సుస్వాగతం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు మార్నింగే మా గోమాతల్ని అలా విహారయాత్రకి తీసుకెళ్ళామండి. ఔటింగ్ అనమాట. ఇవాళ ఔటింగ్ అనొచ్చు, రోమింగ్ అనొచ్చు, ఏదైనా సరే వాటికి ఈరోజు పూర్తి స్వేచ్ఛనిద్దామని మా ఎదురుగుండా పొలం ఆకుకూరలు వేస్తాం కదండి. ఆకుకూరలు ఇప్పుడు ఇంకా అయిపోయినాయి, లాస్ట్కి వచ్చేసినాయి. అవి ఇంకా పనికిరాదు అమ్మడానికి. ఇంకా తిప్పి దున్నించేసి మళ్ళీ వేరే పంట వేస్తారనమాట. అందులో ఆకుకూరలు మళ్ళీ ఇంకా నెక్స్ట్ పంట విత్తనాలు వేస్తారనమాట. ఇంకా అందుకనేసి ఈరోజు పొద్దున్నే పాలు తీసేసి, ఈరోజు వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసారండి. 5 అలా వచ్చేసారు. అప్పుడే పాలు అవి తీసేసి మొత్తం క్లీనింగ్ కూడా అవి చేసేద్దామనేసి వచ్చేస్తే, మీరు ఎదురుగుండా పొలంలో వీటిని ఫస్ట్ వదిలేసేయండి, ఆ తర్వాత క్లీనింగ్ చేసుకోండి అని చెప్తే సరేనని ముందు పాలైతే తీసేసి కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత 6కి అలాగా 6:30 అలా అయినట్టుంది. వాళ్ళు వచ్చారు. వచ్చినమ్మటే ఒక్కొక్కరిని పొలంలోకి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళాక ఇంకా రచ్చ స్టార్ట్ చేసినాయండి. మీరే చూడండి అవి ఏం చేసినాయో. నాకైతే అసలు నవ్వు ఆగలేదనమాట. ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేక ఇవి చేసిన చిందులు చూస్తే నాకు నవ్వు వస్తూనే ఉంది. ఇంకా ఆగకుండా ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అసలు. ఒక్కటే అప్పుడు దాకా కట్టేసి ఉంచాం కదండి పాపం వీటిని, అందు గురించి ఎగురుతున్నాయండి. కాళ్ళన్నీ ఇలా ఎసురుకుంటూ పైకి ఎగురుతున్నాయి, గుర్రాల్లాగా ఎగురుతున్నాయి ఒక్కొక్కటి కూడా. అసలు మామూలు నవ్వు రాలేదు నాకైతే. మీరు కూడా చూడండి, ఒక్కొక్కటి కూడా గుద్దేసుకొని పొడిసేసుకొని చెప్తుంటేనే నాకు నవ్వు వస్తుందండి. పొద్దున్న అట్లా చేసినాయి అనమాట. అన్నీ కూడా ప్రీతంగా పాపం వాటికి కాళ్ళవి నుంచి అలాగే తిప్పం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా తిప్పుతూ ఉంటామండి. ఆ పొలం ఖాళీ అయినప్పుడు, ఆ నెక్స్ట్ పంట వేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఇంకెవరన్నా పొలంలో తిప్పుకోమన్నప్పుడు, అలాంటికి మనకి కుదిరినప్పుడు తప్ప పాపం ఎప్పుడు ఇంకా వాటిని అలా కట్టేసే ఉంచుతాం కదా. అందుకే ఒకేసారి వాటికి అలా నడిసే ఇది వచ్చింది కదా. అందుకే అసలు నాకు పాపం ఇలా ఇష్టం ఉండదండి. ఇలా కట్టి ఉంచడం అనేది అసలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, కుదరట్లేదు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి వాటికి కూడా. అవి అలా స్వేచ్ఛగా తిరుగుతూ అలా హ్యాపీగా ఉండాలి అని నాకు ఇష్టం అనమాట. మా రూబీ డాలీని కూడా నేను ఎప్పుడు కట్టి ఉంచునండి. అందరూ కట్టండి కుక్కల్ని అది ఇది అని చెప్తూ ఉంటారు. నేనేమో అలా కాదు, అవి ఫ్రీగా తిరగాలి, హ్యాపీగా ఉండాలి అని. ఎప్పుడన్నా ఇంకెవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ కోసం తప్పదని కడతాను తప్ప అసలు కట్టి ఉంచినట్టు ఎప్పుడు ఫ్రీగానే వదులుతా. కానీ ఈ ఆవుల్ని మరి పెద్ద జంతువులు కదండి, ఇవి అలా ఫ్రీగా ఉంచాలి, అలా కట్టి ఉంచాలి తప్పదు. ఫ్రీగా ఉంచితే ఎటు వెళ్ళిపోతాయో, ఎక్కడికి వెళ్ళిపోతాయో. ఆల్రెడీ ఈరోజు ఇలా అప్పుడప్పుడు వదులుతుంటేనే అవి ఎలా అంటే అలా గంతులు వేయడం, ఆ పక్క పొలాల్లోకి వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోయినాయండి. దగ్గరుండి ఇక్కడ కూర్చుని చూడాల్సి వచ్చిందనమాట. ఇక్కడే చాలాసేపు. ఎందుకంటే ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ ఆకుకూరలే, అవన్నీ ఇంకా పనికిరావు. అందుకనేసి అవి తినేమని వాటిల్ని వదిలితే, ప్లస్ కాళ్ళు సాగుతాయి వదిలితే, అవి తింటాయి, రెండు కలిసి వస్తుందని వదిలితే, అవి ఇక్కడ ఇదంతా అలాగే ఉంచేసి అటుపక్క ఇటుపక్క గడ్డి ఉంది కదండి, సూపర్ నేపీరియర్ గడ్డి, జున్ను గడ్డి, అవి వీటి కోసం పెంచుతున్నాం అన్నాం కదా, అవి వెళ్ళి తినేయడం మొదలెట్టినాయండి. ఇవన్నీ ఆకుకూరలు అలాగే ఉంచేసేయి అక్కడికి వెళ్ళి ఆ గడ్డి తినేసినాయి మొత్తం అనమాట. ఇద్దరు ఎగురుతున్నారు పాపం అలా రోజు కట్టేసి ఉంచుతుంటే. భూమి, లక్ష్మి, భూమిని పిలు. భూమి దా దా దా. భూమి
ఇదేమో వాళ్ళ అమ్మని పిలుస్తుంది రాజేష్. ఇట్రా ఇక్కడుంది. అది అక్కడి నుంచి అరుచుకుంటుంది. గాలి ఏంటి అదిగోండి. అక్కడి నుంచి ఆ అబ్బాయి తీసుకొచ్చి అటే అక్కడి నుంచి వదిలేస్తున్నాడు ఇటు లోపలికి. ఆ తెర దగ్గర నుంచి పైకి తీసి అవేమో ఒక్కొక్కటి వచ్చి తెర వెనక నుంచి స్టేజీ పైకి వచ్చి వాటి ప్రదర్శనలు ప్రదర్శిస్తాయి చూడండి. అలాగా ఒక్కొక్కటి ఒకటి కొన్నేమో పాపం సైలెంట్గా నల్లావులు అసలు సైలెంట్గా వచ్చినాయండి. అవి ఏమనవు అసలు, మంచిగా వచ్చాయి. ఇవి ఉన్నాయి చూడండి, ఇవి గంతులు అనమాట. ఒకటే రకరకాలుగా నవ్వు, ఒకటేమో పరిగెత్తుకుని దుర్గా రాణి ఇవి స్టేజ్ పైకి రాగానే అవి ప్రదర్శించాలన్నట్టు ఒకటే పరుగులు అనమాట. పరుగు పందిలు పెట్టేమో ఇటుకి అన్నట్టు అలా వెళ్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఇలా తిరుగుతూ కాసేపు పక్కకి వెళ్ళానండి నేను. ఈయన అక్కడే కూర్చున్నారు. తర్వాత ఈయన కూడా తర్వాత వచ్చేసారు. ఇంకా అవి తిరుగుతూ తింటాయిలే దగ్గరే కదా చూసుకుంటూ ఉండొచ్చని ఇంకా అక్కడికి వెళ్ళి మేము పనులు చూసుకుంటుంటే ఈలోపు ఈ 3 నల్ల ఆవులు ఉన్నాయి కదండి, అది గంగా, యమున, కావేరి అనమాట. అయితే గంగా అటువైపు వెళ్ళిపోయింది అనమాట. వేరే పక్కన రూట్ ఉంటే ఆ ఫెన్సింగ్ లేదు అక్కడ. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన చూసి దాని వెనకాలే వెళ్ళారనమాట. తాటి తీసుకురా, ఇది వెళ్ళిపోతుంది అని పిలుస్తున్నారు నన్ను. నేను అప్పుడు మళ్ళీ గబగబా వచ్చి తాడు పట్టుకుని వచ్చాను. వచ్చిన తర్వాత అయినా సరే ఆయన దాని వెనకాలే పరిగెడుతున్నారు, అది వెళ్ళిపోతా ఉందనమాట. ఆగట్లేదు, ఆపమన్నా సరే. ఇంకప్పుడు నేను ఇక్కడి నుంచి గంగా అని పిలిచానండి. అసలు నాకు భలే అనిపించింది. అలా అనగానే ఆగిపోయిందండి ఆవు. అంత దూరంలో ఉంది. ఆగి నా గొంతు విని వెనక్కి తిరిగి చూసింది. ఒక్క నిమిషం అయితే చూస్తుందండి. అలా నుంచుని చూసి ఈలోపు ఆయన వెళ్ళారు దాని దగ్గరికి. ఇంక నేను నా పిలుపు విని వెనక్కి తిరిగిందండి ఆవు అయితే. అసలు మనం నేను అందుకే వీటిని రోజు పిలుస్తా, పలకరిస్తా, ఏవో ఒకటి పెడతా, వాటి పేర్లు పెట్టి మాట్లాడతా అలా ఉంటాను కదా. అందుకే అవి అదా వెళ్ళిపోతున్నా సరే అక్కడ ఆగేసి నా మాట విని వెనక్కి తిరిగి మంచిగా సైలెంట్గా వచ్చేసిందండి. తల్లి వచ్చావమ్మా గంగా అనుకుంటూ ఇంక తీసుకుని, అది అసలే సూడి అనమాట, సూడావు కడుపుతో ఉంది. ఇంకా ఇగో చూడండి దుర్గా ఎలా చేస్తుందో, గంతులు వేసేస్తుంది చూడండి అతన్ని. అదే మేమైతే దాని వెనకాల పరిగెత్తి పడిపోవాలన్నమాట. వాళ్ళకి అలవాటు కదా. చూడండి ఇప్పుడు గంగా ఎలా వస్తుందో, స్టేజ్ పైకి రాగానే ఏం చేస్తుందో. ఇదే దుర్గా అసలు ఒకటే నవ్వు చూడండి. నాకు అప్పుడు భయం వేసింది అనమాట. నేను అది వదిలేసి వెళ్ళిపోయా. మొత్తం ఫోను ఇలా తీస్తున్నానండి వీడియో. అది చూడండి ఇప్పుడు నా మీదకి రాగానే అలా కెమెరా అలా ఇలా తిరిగిపోయింది కదా. నేను పరిగెత్తేసాను అనమాట. భయం వేసి నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ ఇవన్నీ కాళ్ళు ఒకసారి వదిలేసేటప్పటికి అన్నీ అలా పరుగు పందాలకు వచ్చినట్టు వచ్చి అలా చేస్తుంటే నేను ఇంకా జంప్ అండి అక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళిపోయా. ఇటు పక్క వెళ్ళిపోయి వీడియోలు తీసుకుంటున్నాను తప్ప ఇంకా అక్కడ లేను నేను అసలు. ఎందుకంటే అవన్నీ ఎగురుకుంటూ నా మీద ఎక్కడికి వచ్చేస్తాయో అని భయం వేసి వచ్చేసాను ఇటు సైడ్. ఇంకొన్ని భూమి ఏమో రావట్లే. భూమికి భయం వేస్తున్నట్టుంది. వాళ్ళ అమ్మని చూడలే, అటు వెళ్ళింది కానీ చూడలేదు అనుకుంటా. రావట్లేదు వాళ్ళ అమ్మతో అసలు వెళ్ళిపోవాలి. ఇంతకుముందు ఈయన ఒకసారి తీసుకొస్తుంటే ట్రై చేస్తే వెళ్ళాలి. ఇగో ఇప్పుడు ఈ అబ్బాయి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళింది అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళిన తర్వాత కాసేపు తిరిగి వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఇంక ఇది కూడా ఎగరడం మొదలెట్టింది. ఇంకా ఓ పక్కన డాలి ఏమో అరుపులండి, దాన్ని కట్టేసాము. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇటు వస్తున్నాయి కదా, వీటిని బెదరగొట్టేసింది అనుకోండి అసలే ఇవి ఎగురుతా వస్తున్నాయి. ఇంకా దాని అరుపుకి ఇవి అన్నీ బెదిరిపోయి ఇంకా గంతులేసి ఆ ఫెన్సింగ్ దిగిపోయి ఊసలు దిగిపోతాయి అనేసి నా భయం అనమాట. రూబీ అయితే అలా వాటిని ఏం అంటలేదు. రూబీయే కొంచెం ఒక్కొక్కసారి చేస్తుంది అలా హడావిడి. అప్పటికే పరుగులు తీస్తున్నాయి. ఇంకా డాలి అరుపుకైతే ఇంక మామూలుగా ఉండదని అక్కడ కట్టేస్తే అక్కడి నుంచి కూడా అరుపులు కేకలు గోల్ చేస్తుంది అనమాట డాలి. అప్పుడు ఇంక నేను వెళ్ళేసి
దాన్ని వదిలేస్తే అప్పుడు ఈయన రావాలి మళ్ళీ. ఈయన ఇక్కడే ఉంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. అందుకని ఈయన వచ్చేసాక అప్పుడు వెళ్ళి అప్పుడు దాన్ని ఇప్పామన్నమాట. ఈలోపు ఈయన్ని ఇక్కడ కూర్చోబెట్టామన్నమాట, ఆవులు కాసుకునే వాళ్ళలాగా. ఈయన మొత్తం చూసుకుని కుర్చీ వేసుకుని పక్కన రూబీ ఒకటి ఉండి దుర్గాను ఈ భూమి అలా రెండు కలిసేసి దెబ్బలాడేసుకుంటూ ఉన్నాయండి. ఒకదాని దగ్గరికి వెళ్తే ఇంకోటి తోసేస్తుంది. ఆట అనమాట వీటికి. అది దెబ్బలాట కాదు, ఒక ఆట, సరదాగా అలా ఆడుకుంటున్నాయి అనమాట. పాపం ఎప్పుడు కట్టేసే ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా ఔటింగ్కి వచ్చి విహారయాత్రకు వచ్చాయండి మన గోమాతలు. మరి ఇంకా ఏ మాటలు ఆడాలన్నా ఇంక ఇప్పుడే కదా తప్పదు. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వస్తాయో పాపం ఎటుకి ఫ్రీడమ్ వస్తుందో తెలియదు. అందుకే అప్పుడు దాకా ఇలా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట సరదాగా. అలా జరిగిందండి ఈరోజు గోమాతలకి. ఈలోపు మేకమ్మ మొదలెట్టింది అరుపులు. దాని అరుపులు మొదలెడితే ఇంకెళ్ళి దాన్ని కూడా ఇప్పాను, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా తిరిగిరా అనేసి. ఒక్క కోళ్ళని ఒక్కటే వదలలేదండి, అన్నిటిని వదిలేసాను. కుందేళ్ళని అన్నిటినీ కూడా వదిలేసాను. అసలు మొత్తం ఈరోజు మీకు ఫ్రీడమ్ అనుకుంటూ అవి కూడా వాటిల్ని గడ్డి ఉంటే అక్కడ మంచిగా అక్కడ అవి ఉన్నాయి కదా, దాన్ని ఆ పంజరం అందులో పెట్టేసి ఆ గడ్డిలో పెట్టి వీటిని కూడా. పొద్దున్నే మబ్బుగా కూడా ఉంది, చాలా క్లైమేట్ బాగుంది, కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా పెట్టెలు అవి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకని కుందేళ్ళని అక్కడ. లియోగాడేమో ఎంతసేపు ఆ మొక్కల్లోకి గడ్డిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకని వాడిని కూడా ఇంకొక గడ్డిలో వాడుకో పంజరంలో పెట్టేసి ఆడిని అక్కడ ఆడుకోమన్నా. ఇవాళ అన్నిటిని అలా వదిలేసాం. అసలు ఈయన పక్షులు తీసుకొస్తారు కదండి మామూలుగా పంజరాల్లో, అలాంటి పక్షుల్ని తీసుకొస్తేనే నాకు అట్లా ఇష్టం ఉండదు. అలా ఎందుకు వాటిని పాపం ఎగరే వాటిని తీసుకొచ్చి అలా ఎందుకు పెడతారో, అలాంటివి తేవద్దని నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు అన్నిటినీ ఫ్రీగా స్వేచ్ఛగా తిరగనిద్దాం అనుకుంటా నేనేమో. ఈయనేమో ఇవి అలాంటి పక్షులు కాదు, ఈ బయట తిరగలేవు, ఇవి ఇలా తయారు చేస్తారు, ఇవి వీటిల్లోనే ఉంటాయి పంజరాల్లోనే అని చెప్పారు. అది మరి నాకు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇంకా ఆయన ఇష్టం అయిందని ఇంక నేను ఇంకా ఏం పట్టించుకోవట్లేదు. కానీ నాకు అసలు ఇష్టం ఉండదు అలా అన్నీ బయట అలా తిరగాలి అనేసి. ఎప్పుడు ఇంకా అదే కోరుకుంటా, గోమాతలు ఫ్రీగా తిరుగుతూ ఉండాలి, చక్కగా తిరిగేసి మళ్ళీ వచ్చేసి నైట్ అయ్యేటప్పటికి అక్కడ వాటి ఇంటికి అవి వచ్చి కూర్చుని పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ పొద్దున్నయ్యాక మళ్ళీ వెళ్ళాలి, అలా తిరగాలి, వాకింగ్ ఉండాలి కదండి వాటికి కూడా అని నా అభిప్రాయం అన్నమాట.
అలా ఏంటిది? ఈరోజు మా గోమాతలు బాగా ఎంజాయ్ చేసాయండి. క్లైమేట్ కూడా సహకరించింది. కూల్గా ఉన్న మూలన అటు వాన లేదు, ఎండ లేదు, మబ్బు పట్టి ఉంది కదా, చక్కగా బాగుంది. వాటికి కూడా తిరగడానికి చల్లగా ఉంది. అలా ఒక 12 గంటల దాకా తిరిగాయండి. తిరిగి వాటికి అవే ఇంకా అలసిపోయి ఒక్కొక్కటి అవే వచ్చేస్తూ ఉన్నాయి. 2, 3 అయితే మిగతా వాటిని మేము తీసుకొస్తుంటే మొత్తానికి ఇంకా చక్కగా వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాయి అన్నమాట. షెడ్లోకి వచ్చేసినాయి. ఈలోపు మేము షెడ్ అంతా మంచిగా వాళ్ళకి అడిగి వెళ్ళిపోయారుగా. నేను ఇంకా ముగ్గులు అవి వేసుకున్నాను అనమాట. ఇంకా నీట్గా ఉంది వచ్చేటప్పటికి. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ ఇంకా అక్కడ తినేసి వచ్చినాయి కదా, ఇంకేం లేదు, ఇంకా పడుకున్నాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళు పాలు తీసేకి వచ్చారు కదా, అప్పుడు దాకా ఇంకా ప్రశాంతంగా పడుకున్నాయి. ఇంకొంది తర్వాత ఈ కుందేళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసేయండి. ఆ కూల్ వాతావరణంలో, ఆ గడ్డిలో మంచిగా. అసలు కుందేళ్ళకి ఇలా గడ్డి ఇలా ఉంటే బాగుంటుంది, వాటికి ఇష్టం. కానీ అక్కడ కుదరదు కదా. ఇప్పుడు వీటికి కూడా ఎండ రాలేదు కాబట్టి ఇలా చక్కగా పచ్చటి గడ్డి పరకల మీద పడుకొని అవి కూడా తిరుగుతా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఆ తెల్ల కుందేలు లియో గారితోటి ఇదివరకు లియో వాటి మీద ఎక్కేసి వాటిని ఇది చేసేదండి, కొరికేయడానికి అలా చూసేది ఆట. వాటి మీద అజమాయిషీ చేసేది లియో. ఇప్పుడు ఇది ఊరుకోవట్లేదండి. ఈ కుందేలు నల్లది పాపం భయపడుతుంది, కానీ లియోకి ఇది ఆ నల్లదాని మీద లియోగాడు వచ్చి అలా కరుస్తానికి వస్తుంటే ఈ తెల్లది వెళ్ళేసి వాడి మీదకి దెబ్బలాటికి వెళ్ళిపోతుందండి. ఆఖరికి లియోని ఇవి కూడా భయపెట్టేస్తున్నాయి. అసలు కుందేళ్ళు ఇలా అలా కూడా ఉంటాయా అని అప్పుడు అనుకున్నాను అనమాట. మొన్న చూసి లియోని దీనిలో ఈ పంజరంలో వదిలేను అనమాట వీటితో పాటు. అసలు ఏం చేస్తుందో సరదాగా. ఇదివరకు అలా ఆడుకునేది చిన్నప్పుడు వీటిల్ని, ఈ పారిపోయేవి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇవి డాన్ అయిపోయినాయి అనమాట. పిల్లి పాపం కదా అని దాన్ని అందరూ లోకు చూస్తున్నారు. ఇవి కూడా కుందేళ్ళు కూడా. ఇవి చెవులు పిల్లులు, అవి అది పిల్లి అనమాట. చిన్నప్పుడు అది వీటితో ఆడుకునేది, ఇప్పుడు ఇవి ఆడుకుంటున్నాయి దాంతో. చూసారా, ఇది ఒక చిన్న జూలాగా అనిపిస్తుందండి నాకు ఈ పంజరాలు ఇవన్నీ చూస్తుంటే. ఒక పక్క ఇటు, ఒక పక్క అటు లియోనో పంజరంలో పెట్టా. ఒక పక్క అటు గోమాతలు, అది వేరే సపరేట్ అనుకోండి వాటి ప్రపంచం. ఇక్కడ ఈ రూబీ డాలి, మేక, ఇవన్నీ పంజరాల్లో కోళ్ళు, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందో చూడండి అంతా. ఇంకా అందరూ చాలామంది అనేవారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, ఇలా చూసి ఇంకేం తెచ్చారు, నెక్స్ట్ ఏం తెచ్చారు జంతువులని, మీరు చిన్న జూ పెట్టే ఇచ్చేమో, ఇంకా ఇలా అన్నీ ఒక్కోటి తీసుకొచ్చేస్తున్నారు అనేసి సరదాగా అంటూ ఉంటారనమాట అందరూ. నిజమే, అలాగే ఉంది. ఇప్పుడు మాకు జంతువులతోటే మా ప్రపంచం అయిపోయింది. వాటితోటే మా హ్యాపీనెస్ ఉంది అనిపిస్తుంది సరదాగా. చూడండి మరి, ఇప్పుడు ఏమీ అలవాటు లేదు మాకు అసలు ఇలాంటి లైఫ్. కానీ ఇప్పుడు ఒక పొలంలో ఉంటూ వీటితోటే మా జీవన ప్రయాణం నడిపిస్తున్నామండి. ఇంకెవరు ఉండరు ఇక్కడ. మనుషులు ఉంటారు కానీ వాళ్ళతో మాటలు తక్కువ, వీటితోనే మాటలు ఎక్కువ. వీటితో, ఆవులతో, అన్నిటితో మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట పొద్దునుంచి సాయంత్రం దాకా. అలా అయిపోయింది ఇప్పుడు నా లైఫ్. మారిపోయిందండి మొత్తం. ఇదో పక్క, ఇదిగోండి, ఇదో మామూలుది కాదు ఇది. ఇది ఎవరికీ భయపడదండి. పాపం ఈ రూబీ చాలా మంచిది. అది ఏమందు, ఎవరిని ఏమందు, దానిలో అదే బాధపడుతూ ఉంటుంది, ఏమీ చెప్పుకోదు. డాలీలా కాదండి, డాలీ కంత్రీది. అది అరిసేస్తుంది, దానికి ఎలా కావాలంటే అలాగే ఉంటానంటది, ఇంకేమందు. ఇంకోండి, ఇంక వీడి గురించి తెలిసిందేగా, లియోగాడు. వీడు మామూలోడు కాదు. అలా ఉండే అనమాట ఇక్కడ. ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతి. వీడు చూడండి ఎలా ఉన్నాడు. వీడు కాసేపు ఉన్నంతసేపు ఉన్నాడు, ఆ తర్వాత నుంచి ఇంకా పిలుస్తున్నాడు, అరుస్తున్నాడు అక్కడి నుంచి, మే మే అనుకుంటూ గర్జించేస్తున్నాడు అనమాట. ఇంక తీసుకెళ్ళు అనుకుంటూ.
ఇంకా ఎండ పెరిగే కొద్దీ ఈడు ఉండనంటున్నాడు ఇక్కడ. ఇంక ఎండ వచ్చిన తర్వాత 11 నుంచి బాగానే కొద్దిగా ఎండ వచ్చిందండి. తర్వాత ఎండ వర్షం కలిపి వచ్చాయి. అందుకే ఇంకా ఒక్కొక్కదాన్ని మెల్లగా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయామన్నమాట. లియోని, కుందేళ్ళని, తర్వాత గోమాతల్ని ఇంకా లైన్గా మళ్ళీ అందరూ గూటికి చేరుకున్నాయి. ఇదండి ఈరోజు వీడియో కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.